అన్నమయ్య జిల్లా పుంగనూరు అంగళ్లు దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తీర్పుని ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. మాజీ మంత్రి దేవినేని, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, నల్లారి కిషన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దమ్మాల పాటి రమేష్, భాషా, పులివర్తి నాని ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. పొంగనూరు దాడి కేసులో ఏవన్గా ఉన్న టీడీపీ నేత చల్లా బాబు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ని వచ్చే సోమవారం విచారణ చేయనుంది ఏపీ హైకోర్టు. పుంగనూరులో జరిగిన ఘటనకు సంబంధించి ఈ కేసులో ముందస్తుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్ర, అయితే గనక టీడీపీ వైసీపీ పోలీసుల మధ్య ఏదైతే గనక గొడవలు చెలరేగాయో దానిలో పలువురు గాయపడడం జరిగింది. దాని మీద పోలీసుల మీద హత్యాయత్నం చేశారని చెప్పేసి టీడీపీ నేతల మీద ప్రభుత్వము కేసులు నమోదు చేసింది. దీనికి సంబంధించి ఈ రోజు కోర్టులో పలు పిటిషన్ల మీద విచారణ జరిగింది. ఈ అంగళ్లకు సంబంధించి ప్రధానంగా ముందస్తు బెయిల్ పిటిషన్ల మీద తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది. తాము ఈ కేసులో ఎటువంటి సంబంధం లేదు, తమకు అన్యాయంగా అక్రమంగా కేసులో ఇరికించారని చెప్పేసి తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి మాజీ మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, అలాగే నల్లారి కిషోరు, మాజీ ఎమ్మెల్యే దమ్మలపాటి రమేష్, భాష, పులివర్తి నాని వీళ్ళు కోర్టుకు లో పిటిషన్ వేయడం జరిగింది. దీని మీద విచారించినటువంటి హైకోర్టు తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది. అలాగే పుంగనూరు దాడికి సంబంధించి ఏవన్గా నిందితుడుగా ఉన్నటువంటి టీడీపీ నేత చల్లా బాబుకు సంబంధించి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ మీద విచారణ జరిగింది. వచ్చే సోమవారం నాటికి దీని మీద విచారణ చేస్తామని చెప్పేసి హైకోర్టు వాయిదా వేయడం జరిగింది. అలాగే అంగళ్ళు కేసులో తన మీద తప్పుడు కేసులు పెట్టారని చెప్పేసి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసరెడ్డి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ కేసులో సంఘటనలో లేని వ్యక్తి మీద ఏ విధంగా కేసు నమోదు చేశారని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఆధారాలు సమర్పించాలా అని చెప్పేసి పిటిషన్ తరఫు న్యాయవాది కోర్టులో తెలపడం జరిగింది. సంఘటన లేని వ్యక్తిని ఏ విధంగా కేసులో పెట్టారని ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. దీని మీద వాదనలు పూర్తి కావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.